ఈ గ్రామ వార్డు సచివాలయాలు అలాగే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏదైనా తాజా సమాచారం వస్తే వెంటనే ఆ సమాచారాన్ని నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ సమాచారాన్ని మీరు పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే మరి ఎన్డీఏ మేమందరం 3 పార్టీల కూటమి హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉగాది రోజున, పండుగ రోజున తీపి కబురు మీకు అందరికీ 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. గ్రామ వాలంటీర్లకు గడిచిన 3 నెలల కాలంగా వారికి జీతాలు ఇవ్వకపోగా విధులు కూడా కేటాయించలేదు. వారికి ఈ పని చేయండి అంటూ ప్రభుత్వం ఎలాంటి పనిని ప్రకటించకపోవడంతో ఈ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ అనేది గత 3 నెలలుగా స్తబ్దుగా ఉంది. అయితే పుండు మీద కారం లాగా ఇక్కడ పంచాయతీరాజ్ సంఘ నాయకులు అలాగే సర్పంచులు ఎంపీటీసీల సంఘం అయితే తాజాగా ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ వల్ల పంచాయతీరాజ్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినిందని, అభివృద్ధికి ఆటంకం కలిగిందని, సర్పంచులకు కూడా తెలియకుండా గ్రామ పంచాయతీల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని, ఈ నేపథ్యంలో ఈ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి వాలంటీర్లకు ఇస్తామన్న గౌరవ వేతనాన్ని కూడా సర్పంచులు, ఎంపీటీసీలు అలాగే మున్సిపల్ వార్డు మెంబర్లకి ఇవ్వాలని ఈ పంచాయతీరాజ్ శాఖ నాయకులైతే ఈ మేరకు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అంతేకాదు కూటమి ప్రభుత్వంలోని పెద్దలు కూడా ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని ఈ మేరకు ప్రభుత్వంపై తీవ్రంగా ఒత్తిడైతే తీసుకొస్తున్న నేపథ్యంలో వాలంటీర్లకు బిగ్ షాక్ అయితే తగులుతుందా అనిపించే విధంగా ప్రస్తుత పరిస్థితులు అయితే ఉన్నాయండి. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయడమే కాకుండా ప్రస్తుతం ఉన్న సచివాలయ వ్యవస్థను కూడా పంచాయతీ రాజులో విలీనం చేయాలంటూ సర్పంచులు, ఎంపీటీసీల సంఘ నాయకులైతే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అలా చేయని పక్షంలో ప్రభుత్వంపై పోరాటం చేస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ప్రభుత్వం ఓటమిలో తమ సర్పంచులు, ఎంపీటీసీల సంఘం ఎంతో కృషి చేసిందని, కనుక కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి ఇలా వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయడమే కాకుండా గ్రామ సచివాలయ వ్యవస్థను పంచాయతీలు విలీనం చేయాలి అంటూ ప్రభుత్వంపై తీవ్రంగా ఒత్తిడైతే తీసుకువస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తుందా లేదా అనే విషయంపై సందిగ్ధత అయితే నెలకొని ఉంది. ఈ సర్పంచులు, ఎంపీటీసీల సంఘ నాయకులు ఏమని డిమాండ్ చేశారో వారి మాటల్లోనే విందాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఓటమికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడామో ఆ ఆశయాలు మేము ఆశించి సిద్ధించాలి కాబట్టి నూతన ప్రభుత్వం ఆ దిశలో వెంటనే కార్యాచరణ ప్రకటించవలసిందిగా మేము కోరుతున్నాం. వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనం కూడా మా పంచాయతీ వార్డు మెంబర్లకి, కౌన్సిలర్లకి, ఎంపీటీసీలకి ఆ పనులు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆ వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనం వీళ్ళకి ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేయటం జరుగుతుంది. మా పంచాయతీల సర్పంచుల, ఎంపీటీసీల, ఎంపీపీల, జెడ్పీటీసీల, కౌన్సిలర్ల, కార్పొరేటర్ల సమస్యల పరిష్కారంలో పెద్ద మనసుతో వ్యవహరించి గత 5 సంవత్సరాల్లో భ్రష్టు పట్టిపోయి కుంటిపడిపోయినటువంటి గ్రామీణ వ్యవస్థని మరలా గాడిలో పెట్టి గ్రామీణాభివృద్ధిని పరుగులు పెట్టించడానికి, భ్రష్టు పట్టిపోయినటువంటి స్థానిక సంస్థల యొక్క మనుగడని వెలుగులోకి తీసుకొచ్చి గుర్తింపులోకి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని కృషి చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ, చూశారు కదా ఇన్ని ఒత్తిడిల మధ్య ప్రభుత్వం ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగించి వారికి 10,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వడం అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా లేదా, తమ భవిష్యత్తు ఏమిటి అనే ఆందోళన అయితే వాలంటీర్లో నెలకొనింది. మరోవైపు అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయమని 5,000 రూపాయల గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలకు పెంపు చేసి వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ హామీని కూటమి ప్రభుత్వం తప్పుతుందా, ఈ సర్పంచులు, ఎంపీటీసీల సంఘం నాయకులతో పాటు కూటమి ప్రభుత్వంలోని ఇతర నాయకుల ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గుతుందా అనే విషయం అయితే స్పష్టత లేదండి. ఓవైపు ప్రభుత్వం వాలంటీర్లను ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆలోచిస్తుందని, త్వరలోనే వాలంటీర్లకు విధులు కేటాయించి వారికి జీతాలను కూడా విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్తూ ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఈ వాలంటీర్ వ్యవస్థ తమకు వ్యతిరేకంగా పనిచేసిందని 2,70,000 మంది
వాలంటీర్లు ఉంటే అందులో 1,20,000 మంది చేత ఈ వైసీపీ నాయకులు రాజీనామా చేయించి పూర్తిగా తమకు వ్యతిరేకంగా పనిచేసేలా చేశారని, ఇప్పుడు ఉన్న 1,50,000 మంది వాలంటీర్లు కూడా జీతాలు పెరుగుతాయేనో లేకపోతే మరొక ఉద్దేశంతోనో రాజీనామా చేయకపోయినప్పటికీ ఇక్కడ కూటమికే ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేసిందని, ఇది పూర్తిగా వైసీపీకి సంబంధించిన వ్యవస్థని, దీన్ని రద్దు చేయాలని ప్రభుత్వంపై అయితే తీవ్రంగా ఒత్తిడి తీసుకొస్తుంది. ఇక్కడ సర్పంచులు, ఎంపీటీసీల సంఘ నాయకులు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే. ఈ వ్యవస్థను రద్దు చేయకపోతే ప్రభుత్వం పైన పోరాటం చేస్తామంటూ వారు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడంలో ప్రభుత్వం అయితే తర్జన భర్జన పడుతూ ఉంది. ఈ ఒత్తిడిని తట్టుకుని ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను ఏ విధంగా కొనసాగిస్తుంది అనేది అయితే మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఈ వాలంటీర్ వ్యవస్థను ఇటు గ్రామ సేవక్, వార్డు సేవకులుగా మార్చి త్వరలోనే ప్రభుత్వం విధులను కేటాయించి వారికి 10,000 రూపాయల గౌరవ భృతిని కూడా అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమైందని, త్వరలోనే వారికి విధులు కేటాయించి పనులు అప్పజెప్తారని ఓవైపు వార్తలు వస్తుంటే, అలా కాదు, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాలంటీర్లకు శిక్షణ ఇప్పించి వారికి 20,000 నుంచి 50,000 వరకు వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి జీతభత్యాలు వచ్చేలా వారిని శిక్షణ ఇప్పించి ఇతర ఉద్యోగాల్లో వారిని చేర్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఎలాంటి స్పష్టమైన ప్రకటన ఇంకా రానప్పటికీ ఈ వాలంటీర్ వ్యవస్థను ఎన్నికల్లో హామీ ఇచ్చింది కాబట్టి రద్దు చేసే అవకాశం లేదు, కొనసాగిస్తుంది. అది అయితే ఇక్కడ ప్రభుత్వంపై ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి నిర్ణయం తీసుకోవడంలో మరింత ఆలస్యం అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ గ్రామ, వార్డు సచివాలయాలు అలాగే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏదైనా తాజా సమాచారం వస్తే వెంటనే ఆ సమాచారాన్ని నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ సమాచారాన్ని మీరు పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.